ప్రైజ్ ది లార్డ్ మిత్రమా! ఈరోజు నువ్వు చింతిస్తున్నావా? నా దగ్గర ఏమీ లేదు. నాకే శక్తి లేదు. నేను ఈ సమస్యల నుంచి ఎలా బయటపడతాను? ఎలా ఎదుర్కొంటాను? నాకు ఉద్యోగం వస్తుందా? నా యొక్క ఆరోగ్యం కుదుట పడుతుందా? నా కుటుంబంలో సమస్యలు పోతాయా? నా జీవితాంతం ఈ మందులు వాడుతూనే ఉండాలా? నేను ఎప్పుడు బాగుపడి అందరిలాగా నేను కూడా సుఖవంతమైన జీవితం జీవించుతాను అని చెప్పి చింతలోను, బాధలోను నీవు ఉంటున్నావా మిత్రమా? అయితే దేవుడు ఈరోజు ఒక గొప్ప వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడు మిత్రమా నీతో. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. ఇంత గొప్ప వాగ్దానం కదా మిత్రమా! నువ్వు అనుకునవచ్చు, నేనేం అడుగుతున్నానో నాకు ఈ వాగ్దానం ఏంటి దేవా అని చెప్పి. ఈ యొక్క వాగ్దానం సంసోను జీవితంలో దేవుడు చేసిన అద్భుతం మిత్రమా. సంసోను చేతిలో ఏ ఒక్క ఆయుధం లేనప్పుడు, ఒక సింహం ఎదురుపడినప్పుడు ఆ సింహాన్ని సంసోను చీల్చేస్తాడు. చీల్చేసి ఆ యొక్క గొప్ప విపత్కరమైన పరిస్థితి నుంచి అతను బయటపడతాడు. అలాగే నీ జీవితంలో కూడా ఎన్నో విపత్కరమైన పరిస్థితులు ఈ సింహంలాగా నీకు ఎదురు వస్తుండొచ్చు. అనారోగ్యాలు గానీ, ఆర్థిక సమస్యలు గానీ, ఆలస్యాలు గానీ, ఉద్యోగాలు ఏమి గానీ, వివాహం కాకపోవడం గానీ, మరేదైనా కావచ్చు మిత్రమా. ఇలా వచ్చే ప్రతి సింహాల్ని దేవుడు ఎలాగైతే సంసోనుకి సహాయం చేసి అతని చేతిలో ఏ ఆయుధము, ఏ బలము లేకపోయినా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు ఎలాగైతే సంసోను చీల్చేశాడో ఆ విధంగా నీ పరిస్థితిలోనూ, నీ కష్ట సమయాల నుంచి కూడా దేవుడు ఆ విధంగా సింహాన్ని ఎలాగైతే చీల్చి బయటకు వచ్చాడు, నేను కూడా ప్రతి సమస్య నుంచి దేవుడు అంతా దిగ్విజయంగా బయటకు తీసుకురాబోతున్నాడు మిత్రమా. దేవుని యందు నమ్మకం ఉంచుము. దేవుడు గొప్పగా నిన్ను ఆస్వాదించి ఆయన ఆత్మతో నింపి నీ సమస్యలన్నిట్లో నుంచి నేను గొప్ప ధైర్యం నీకు దయచేసి, గొప్ప బలాన్ని దయచేసి అన్నిటి నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తున్నాడు. ఈ వాగ్దానం నీ హృదయం తాకినట్లయితే మన బైబిల్ వాక్య కథల ఛానల్ సబ్స్క్రైబ్ చేయి.